మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా అల్లుడు గారు ఏమైంది? అమ్మ అమ్మ తట్టుకోమ్మా తట్టుకోమ్మా అల్లుడు గారు లేకుండా ఏమైంది అల్లుడు గారు? అమ్మ అమ్మ కొంచెం ఉంచుకోమ్మా. అయ్యో భగవంతుడా, అయ్యో అల్లుడు గారు తట్టుకోమ్మా కొంచెం వచ్చుకో. అయ్యో అల్లుడు గారు టాక్సీనైనా పిలవండి అయ్యా, అమ్మాయి తట్టుకోలేకపోతుంది. అయ్యో అమ్మా తట్టుకోమ్మా. హలో కొంచెం ఓర్చుకోమ్మా. కాల్ టాక్సీ నండి. అయ్యో అర్జెంటుగా టాక్సీ కావాలండి. అయ్యో ఏంటి అరగంట ఆగాల? సరేనండి. ఏమైంది అల్లుడు గారు? టాక్సీ వాళ్ళు రానన్నారా? పోనీ ఆటోనైనా పిలవండి. ఇక్కడేం ఆటోలు దొరికే పరిస్థితి కాదత్తయ్య. అయ్యో ఉండండి అత్తయ్య, అక్కడేదో వెహికల్ వస్తుంది. తట్టుకోమ్మా. ఉండండి. ఆగమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా నా తల్లి కదా. అల్లుడు గారు ఏమైంది అల్లుడు గారు? త్వరగా ఏదో ఒకటి చేయండి. అమ్మా అయ్యో కొంచెం ఓర్చుకో అమ్మా. అమ్మా 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 అల్లుడు గారు ఏమైంది?
కొంచెం ఓర్చుకో తల్లి. బాబు పిల్ల పురిటి నొప్పులతో బాధపడుతుంది బాబు, సాయం చేయవయ్యా. అమ్మా అమ్మా ఏమైంది సార్? సడన్ గా బండి ఆగిపోయింది. నా భార్యేమో పురిటినొప్పులు పడుతోంది. కాల్ టాక్సీ రావడానికేమో టైం పట్టేటట్టుంది. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షెడ్ కూడా లేదండి. భయపడకండి సార్, నేను మెకానిక్, నేను చూస్తాను. మీ దగ్గర టూల్ కిట్ ఉందా? ఉందండి. కొంచెం ఓర్చుకో అమ్మా. అమ్మా 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 కొంచెం ఓర్చుకో అమ్మా. అమ్మా 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 కొంచెం ఓర్చుకో అమ్మా. అయ్యో భగవంతుడా. ఒకసారి స్టార్ట్ చేయండి సార్. అలాగేనండి. అమ్మా అమ్మా తట్టుకోమ్మా, తట్టుకోమ్మా. అమ్మా అమ్మా కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మా 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 ఏమైంది సార్? స్టార్ట్ అవ్వట్లేదండి. ఇంకోసారి చూడండి సార్. అమ్మా 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 సార్ ఏమైంది సార్? నేను ట్రై చేస్తానండి. అమ్మా 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 నేను ఓర్చుకోలేకుండా ఓకే సార్. ఉన్నానమ్మా. అమ్మా 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 ఇంకా మీ బండి ఎక్కడ ఆగదు సార్. చాలా థ్యాంక్స్ అండి. సార్ ఉంచండి సార్. వద్దు సార్. సార్ పర్లేదు సార్. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా కొంచెం ఓర్చుకోమ్మా. జాగ్రత్త సార్. ఓకే థ్యాంక్ యూ సార్. జాగ్రత్త అమ్మా. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు. నీ అయ్యో, భార్య పిల్లలు పర్వాలేదమ్మా. చల్లగా ఉన్నారు. జాగ్రత్త. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. నమస్తే నమస్తే. ఇంకా ఏంటమ్మా అలాగే నిలబడ్డావు? రా. నమస్తే సార్. నమస్తే నమస్తే. పనులన్నీ బాగా జరుగుతున్నాయా? ప్రోగ్రెస్ బాగుందా? అన్ని బాగా జరుగుతున్నాయి సార్. చెప్పిన టైంకి అన్ని పనులు పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా? డెఫినెట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాను సార్. మా అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి అమ్మా రండి. రామ్మా. రండి సార్ రండి. అమ్మా కుడికాలు పెట్టిరా. అది రా. రామ్మా. వాసు ఏంట్రా ఇది? ఏం కడుతున్నారు ఇక్కడ? ఎవరిది? మనదే అమ్మా. ఓ ఈ స్థలం నువ్వు గుర్తుపట్టనే లేదు కదూ? లేదురా, అర్థం కావట్లేదు. అమ్మా ఇది వాడు షెడ్ పెట్టుకున్న స్థలమే. ఎలా మారిపోయిందో చూడు. ఏంట్రా అదా ఇది? ఎలా మారిపోయిందిరా? అదే ఇదంటే అసలు నమ్మలేకపోతున్నాను. దీనికి ఎలా ఆశ్చర్యపోతే అలాగే. రేపు బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి భాగ్యలక్ష్మి డిపార్ట్మెంటల్ స్టోర్ అని మంచి లైటింగ్ తో బోర్డు పెట్టాక అసలు ఈ ఏరియా స్వరూపమే మారిపోతుంది. అవునమ్మా రా, నీకు ఇంకా చాలా చూపిస్తా. దా. జాగ్రత్తగా దిగమ్మా. అమ్మా ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చామే, అదేనమ్మా మెయిన్ ఎంట్రన్స్. ఇదేనమ్మా రిసెప్షన్. ఓహో, పెళ్లిళ్ళు చేసే స్థలమా? అమ్మా అది కాదే, డబ్బులు కౌంటర్. ఓహో, పద నీకు ఇంకా చాలా చూపిస్తాను. అమ్మా ఇక్కడ మొత్తం ర్యాక్స్ వస్తాయమ్మా. ఆ ర్యాక్స్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ పెడతారు.
మరి కూరగాయలు రా. అయ్యో ఎక్కడ కాదమ్మా, పక్కన పెడతారు, పదమ్మా చూపిస్తాను. అదమ్మా సంగతి. ఈ మణికొండ మొత్తానికి మనదేనమ్మా పెద్ద డిపార్ట్మెంటల్ స్టోరు, అది కూడా నీ పేరు మీద, భాగ్యలక్ష్మి డిపార్ట్మెంటల్ స్టోర్. ఎలా ఉంది? ఏంటమ్మా, ఏంటా కన్నీళ్ళు? ఓ ఆనంద బాష్పాలా? కాదురా, ఇవి ఆనందంతో వచ్చే కన్నీళ్లు కావు. మనసులో ఉన్న దిగులుతో వచ్చే కన్నీళ్లు రా ఇవి. నిజంగా దుఃఖమే. ఇంకా దుఃఖం, కన్నీళ్ళు, దిగులు అన్నీ నీకు దేనికి? నువ్వు ఆశపడ్డట్టు నాకు మంచి జీవితం దొరికింది కదా, ఇంకా నీకేం కావాలమ్మా? దేని గురించి దిగులు? నీకు మంచి జీవితమే దొరికింది, అది ఆనందించాల్సిన విషయమే. కానీ ఆ ఆనందానికి, ఈ భోగభాగ్యాలకి తోడుగా ఉండి చూడటానికి, అనుభవించడానికి మీ నాన్న చెల్లి మనతో పాటు లేరు కదరా. వాళ్ళు అసలు మాటే మాట్లాడటం లేదురా. మనల్ని మనుషులా కూడా చూడటం లేదు. వాళ్ళు మనతో పాటే ఉంటే ఇంకెంత సంతోషంగా ఉండేదో కదరా. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉందిరా. అంతే కదా, వాళ్ళిద్దరూ మన దారికి వచ్చేలా నేను చెయ్యాలి. సరే, ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. ఏం చేస్తావురా? పొంగు తగ్గాలంటే మంట ఆర్పాలి. వాళ్ళ పొగరు తగ్గితే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ముందా కళ్ళు తుడుచుకో అమ్మా. నీ కళ్ళల్లో ఆనందం నేను నీకు అందిస్తానుగా. ఇంజనీర్ గారు, సార్ చెప్పండి సార్. చెప్పిన టైంకే పనులన్నీ పూర్తి కావాలి, ఏది పెండింగ్ లో ఉండకూడదు. సరేనా? అలాగే సార్. కరెక్ట్ గా ఉంటేనే కరెక్ట్ పేమెంట్. సరే సార్. మరి మేము బయలుదేరుతాం. అలాగే సార్. పదమ్మా. అమ్మా కూర్చో. ఒరే వాసు, నిజంగా నేను నమ్మలేకపోతున్నాను రా. 10,000 రూపాయలు పట్టు చీర, ఈ కారు, దీన్ని రాజాలాగా నువ్వు నడుపుతుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ భాగ్యానికి ఇంత గొప్ప స్థితి అని నన్ను నేను నమ్మలేకపోతున్నాను రా. నమ్మాలమ్మా, భాగ్యానికి దక్కిన భాగ్యమమ్మా ఇది. ఒరే వాసు, ఎప్పుడు నీ జీవితం గురించి ఆలోచించి దిగులు పడేదానిరా. వాడి చేతిలో ఏదో ఒక పనుంది, వాడు ఎలాగోలా బతికేస్తాడు. కానీ నువ్వు చదువుకున్నావు, సరైన ఉద్యోగం లేదు, ఎలాగా అని భయపడుతూ ఉండేదాన్ని. కానీ నేను మొక్కిన దేవుడు నా మొర ఆలకించాడురా, నిన్ను పైకి తీసుకొచ్చాడు. అమ్మా, నన్ను ఈ రేంజ్కి తెచ్చింది నువ్వు మొక్కుకున్న దేవుడు కాదే, మా మామగారు. నన్ను ఈ లెవెల్లో నిలబెట్టింది ఆయనేనే. అవునరా, అది కూడా నిజమే. సరే అమ్మా కూర్చో. రండి. భాను, ఏమైంది? ఈయన కొంట్లో బాలేదక్కా, డాక్టర్ దగ్గర చూపించి తీసుకొస్తున్నాను. నిన్న బాగానే ఉన్నారు కదా? నిన్న రాత్రి బయట పడుకున్నారు కదా, మంచు పడక సార్ మంచం ఎక్కారు. ఏంటి భాను, నిన్న నువ్వే కదా ఆయన్ని బయటికి గెంటేసి తలిపేశావు? ఏం చేయమంటావక్కా, తాగుడు నాకు నచ్చదని తెలిసి కూడా ఆయన పని చేసొచ్చారు, అందుకే ఆ శిక్ష వేశాను. ఇప్పుడేమో ఒంట్లో బాలేదు, చూసుకోవాల్సిన దాన్ని నేనే కదా. ఆయనకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నా విషయంలోనూ ఆయన అంతే. అది సరే, మీ వారు పని కోసం వెళ్లారు అన్నావు, పనేమైనా దొరికిందా? దొరకలేదు, మళ్ళీ వెళ్లారు. ఇప్పుడొస్తే గానీ తెలీదు దొరికిందో లేదో అని. ఉంటానక్కా. అక్క, టైలర్ అన్నయ్య ఇవి కుట్టమని పంపించాడు. ఇవాళ కుదరదమ్మా, ఇంట్లో చాలా పనుంది. అదేంటక్కా, జాకెట్ కి 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు. ఇవాళ కుదరదంటావే? ఇవాళ కుదరదమ్మా, రేపు కుట్టిస్తానని చెప్పు. బాను, జాకెట్కి 10 రూపాయలు ఎక్కువిస్తాడంటుంది కదా, తీసుకొని కుట్టు. మీ కొంట్లో బాలేకుండా ఉంటే మిమ్మల్ని పట్టించుకోకుండా ఎలా కుడుతూ ఉంటానండి, నా వల్ల కాదు. నాకేం ఇబ్బంది లేదు బాను, నేను టాబ్లెట్లు వేసుకొని మాట్లాడుకొని పడుకుంటాను, తీసుకొని కుట్టు. మీ కొంట్లో బాలేకపోతే నాకు ఇలాంటి పనులు చేయబుద్ధి కాదండి. ఇవాళ కుదరదని చెప్పమ్మా, వెళ్ళు. సరేనక్కా, మీరండి. ఆ కీ ఇవ్వండి. ఏంటి ఈరోజు ఇంత హుషారుగా ఉన్నారు? చేతిలో సామాన్లు, మొఖంలో నవ్వు.
మంచి పని దొరికినట్టుందే. చెప్తాను పద. ఏంటో చెప్పొచ్చు కదా. చెప్తాను పద. జాగ్రత్త. అర్చన, నేను పొద్దున్నే బయటికెళ్ళి రాత్రి ఇంటికి వస్తాను. నువ్వు రూమ్లో ఒంటరిగా ఉంటావు. అసలే ఈ రూమ్ బాగా వేడిగా ఉంది. నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. అందుకే నీకోసం చల్లగా ఉంటుందని ఓ మంచి ఫ్యాన్ తీసుకొచ్చాను. ఆ దుద్దులు గాజులు కూడా తీసుకొచ్చాను. అలాగే పళ్ళు తీసుకొచ్చాను అర్చన. అన్ని ఖర్చులు పోను, మిగతా డబ్బులు. ఏంటిది? ఖర్చులకు పోను మళ్ళీ ఇంత డబ్బు నాకు ఇస్తున్నారు? పొద్దున్నే పని వెతుక్కుంటూ వెళ్లారు, ఇంత తొందరగా వచ్చేశారు, డబ్బులు కూడా ఇస్తున్నారు. అంటే మీకెక్కడైనా పని దొరికిందా, లేక ఎక్కడైనా అప్పు చేశారా? అయ్యో భలేదానివే. లేదర్చన, నేనెందుకు అప్పు చేస్తాను? ఇదిగో దీంతో కష్టపడి సంపాదించాను. ఏంటిది? వీటితోనే అర్చన, వీటితోనే కష్టపడి డబ్బులు సంపాదించాను. నాకేం అర్థం కావట్లేదండి. ఏం జరిగిందో చెప్తానుండు. పొద్దున్న పని కోసం వెతుక్కుంటూ బయలుదేరానా, దారిలో అది అర్చన జరిగింది. అర్చన, చాలా రోజుల తర్వాత డబ్బులు సంపాదించాను. ఆ ఆనందంలోనే ఇవన్నీ పట్టుకొచ్చాను. ఇంత బాధ్యతలేని పని చేశారేంటండి? అదేంటి అర్చన అలా అంటావు? ఏంటంటారేంటండి? మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో 1000 రూపాయలంటే ఖర్చులకి చాలా రోజులొస్తాయి. ఇప్పుడు ఈ అనవసరమైన ఖర్చులు అవసరమా? ఏంటి అనవసరమైన ఖర్చులా? నీ గాలి రావడం కోసం ఫ్యాన్ కొన్నాను. నీ చెవులు బోసుగా ఉన్నాయని దుద్దులు కొన్నాను. చేతికి గాజులు కొన్నాను. అలాగే నీ ఆరోగ్యం కోసం పళ్ళు కొన్నాను. వీటిని అనవసరమైన ఖర్చులు అంటావేంటి అర్చన? పళ్ళు తినని వాళ్ళు చక్కగా బిడ్డని కండం లేదా? చూడండి, ఇప్పుడు మన దగ్గర ఉన్నదాన్ని దాచుకుని పొదుపుగా బ్రతకడం నేర్చుకోవాలండి. సర్లేండి, పని విషయం ఏమైంది? ఎంతవరకు వచ్చింది? చెప్పా కదా ఇదంతా జరిగిందని. భోంచేసి మళ్ళీ పనివేట మొదలు పెడతానులే. మీరు పని వెతకాల్సిన అవసరం లేదనుకుంటా. అర్చన, నువ్వేం మాట్లాడుతావు నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడే కదా అనవసరమైన ఖర్చులు పొదుపు అది ఇది అన్నావు. మళ్ళీ ఇప్పుడు పని వెతకాల్సిన అవసరం లేదు అంటావేంటి? నేను చెప్పడం లేదు, ఆ దేవుడే చెప్తున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నిజంగా నాకేమీ అర్థం కావట్లేదు అర్చన. మీరు పని వెతకాల్సిన అవసరం లేదు, సొంతంగానే పని చేయాలని మీరు పని వెతుక్కున్న చోటే మీకు సంపాదన ఇచ్చాడు, ఈ పనిముట్లిచ్చాడు. మీరు డ్రైవింగ్ పనికి వెళ్లాల్సిన అవసరం లేదు, మెకానిక్ పని చేస్తేనే చాలు అంటున్నాడు. కాస్త ఆలోచించండి. 8 ఏళ్ల వయసులో మీ చేతికి స్పానర్ ఇచ్చి మీ నుంచి అప్పుడు దూరం చేసి మళ్ళీ ఇప్పుడు మీ చేతికి అందించాడంటే మీరు మెకానిక్ పని చేసి బ్రతకాలని దాని అర్థం. అర్చన, నువ్వు చెప్పేది కరెక్టే. కానీ ఇప్పుడు షెడ్డు అది అంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదా. అవసరం లేదు. మీకు ఈ పనిముట్లు ఎక్కడైతే దొరికాయో ఆ స్థలంలోనే ఓ చిన్న మెకానిక్ షెడ్ పెట్టండి. ఆ చుట్టుపక్కల ఏ మెకానిక్ షెడ్ లేదన్నారు కదా. మీ దగ్గరికి రిపేర్ కోసం చాలా బళ్ళొస్తాయని నాకు నమ్మకం ఉందండి. ఏమంటారు? చేస్తాను అర్చన, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మళ్ళీ నా జీవితాన్ని ఈ స్పానర్తోనే మొదలెడతాను.